భారతదేశంలో పోలీస్ అంటే భయం, అధికారం అంటే పురుషులే అనుకునే కాలం. అలాంటి సమయంలో ఒక అమ్మాయి సమాజం వేసిన గీతలను చెరిపివేసింది. యూనిఫామ్ వేసుకుని న్యాయం కోసం నిలబడింది. ఆమె పేరే కిరణ్ బేడి. భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారిని. ఇది ఒక ఉద్యోగ కథ కాదు, ఇది ధైర్యం, క్రమశిక్షణ, సేవ అనే 3 విలువలు కలిసిన కథ. కిరణ్ పేషావరియా 1949 జూన్ 9న ప్రకాష్ లాల్ పేషావరియా ప్రేమలత దంపతులకు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జన్మించారు. ఆమెకు 3 సోదరులు ఉన్నారు. వారిలో ఆమె 2వ కుమార్తె. కిరణ్ బేడి యొక్క భర్త పేరు బ్రిజ్ బేడి, ఆమె కూతురు పేరు సైనా బరూచా. కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిని. ఆ కాలంలో అమ్మాయిల చదువు పెద్దగా ప్రాముఖ్యం లేదు, కానీ ఆమె తండ్రి ఒక మాట చెప్పారు: అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవకాశాలు సమానమే అని. కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిని. 1972 బ్యాచ్కి చెందిన కిరణ్ బేడి పోలీస్ శాఖలో అనేక పదవులు చేపట్టి మెగ్సెసే అవార్డుతో సహా పలు అవార్డులను అందుకున్నారు. కిరణ్ బేడి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ 2007 డిసెంబర్లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. కిరణ్ బేడి గారు స్థానికంగా అమృత్సర్లోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. 1968 నుంచి 70లలో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి, చండీగఢ్ నుంచి ఎంఏ పట్టా పొందడం జరిగింది. ఉద్యోగంలో చేరిన తర్వాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందింది. 1993లో ఢిల్లీ ఐఐటి పిహెచ్డి పట్టాను ప్రదానం చేసింది. కిరణ్ బేడి చిన్న వయసులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ను, ఆల్ ఏషియన్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. అయితే ఆమె కళ సాధారణం కాదు. దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో యూపీఎస్సీ పరీక్ష రాసింది. 1972వ సంవత్సరం చరిత్రగా మారిన సంవత్సరం. భారతదేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారినిగా ఎంపికయింది. ట్రైనింగ్ సమయంలో చాలామంది అనుకున్నారు ఇది మహిళలకు సరి అయిన పని కాదు. కానీ కిరణ్ బేడి ఒక మాటతో సమాధానం ఇచ్చింది: యూనిఫామ్కి జెండర్ ఉండదు అని. 1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మొట్టమొదటి మహిళా ఐపీఎస్ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ మరుసటి రోజే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమెను అల్పాహారానికి ఆహ్వానించారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుగా పనిచేసినప్పుడు రూల్స్ అందరికీ సమానమని నిరూపించింది కిరణ్ బేడి. 1982లో ప్రధాని ఇందిరాగాంధీ కారును ప్రవేశం లేని చోట ఆపు ఉంచిన కారణంగా క్రేన్ సహాయంతో అక్కడి నుంచి తీయించివేసింది. అప్పుడు న్యాయం ముందు ఎవరు పెద్దవారు కాదు అని చూపించింది. ఆ సమయాన ఆమె చూపిన కర్తవ్య నిర్వహణ పట్ల ముగ్ధులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు. 1987లో నవజ్యోతి, 1994లో ఇండియా విజన్ ఫౌండేషన్ అనే 2 సంస్థలను ఏర్పరిచినారు. ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్ జైలు. అక్కడ ఖైదీల జీవితం నరకంలో ఉండేది. కానీ కిరణ్ బేడి జైలును శిక్షాస్థలం నుంచి మార్పు కేంద్రంగా మార్చింది. జైలులో మెడిటేషన్, విద్య, నైపుణ్య శిక్షణ, మానవ హక్కుల సంస్కరణలు వంటి వాటిని జైలులో పరిచయం చేశారు. ఖైదీలు కూడా మనుషులే అని ప్రపంచానికి చూపించింది. నిజాయితీ ఉన్నవారికి శత్రువులు ఎక్కువ అని అంటారు. రాజకీయ ఒత్తిళ్లు, ట్రాన్స్ఫర్స్, విమర్శలు ఇవన్నీ వచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు. దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసింది. పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, మెంటర్గా, ఆథర్గా, సోషల్ రిఫార్మర్గా నిలిచింది. ఆమె దేశానికి చేసిన సేవకు గాను 1979లో రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డును, 1980లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మరియు 1991లో మత్తు పదార్థాల నివారణ, నిర్మూలన వారి ఆశయాస్థాయి అవార్డును అందుకున్నారు.
అలాగే తీహార్ జైలులో ఆమె చేసిన వినూత్నమైన మరియు మానవీయ సంస్కరణలకు, అలాగే నేర నియంత్రణ మరియు మాదక ద్రవ్యాల పునరావాసంలో ఆమె నాయకత్వం వహించినందుకు బహుమతి డబ్బును ఇండియా విజన్ ఫౌండేషన్ను ప్రారంభించడానికి ఉపయోగించినందుకు ఆమె గుర్తింపు పొందింది. 1994లో ప్రభుత్వ సేవకు ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. 1995లో మహిళా శిరోమణి అవార్డు, అదే సంవత్సరంలో లయన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, 1999లో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు, 2005లో మదర్ తెరీసా జాతీయ స్మారక అవార్డును గెలుచుకున్నారు. అలాగే కిరణ్ బేడి భారతీయ జనతా పార్టీలో చేరి 2016 మే 28 నుండి ఫిబ్రవరి 16, 2021 వరకు పుదుచ్చేరి గవర్నర్గా పనిచేశారు. ఆమె 2007లో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా స్వచ్ఛంద పదవి విరమణ చేయడానికి ముందు 35 సంవత్సరాలు పోలీస్ సేవలో కొనసాగింది. ఒక అమ్మాయి ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే ఒక కుటుంబం మారుతుంది, ఒక సమాజం మారుతుంది, ఒక దేశం మారుతుంది. కిరణ్ బేడి గారు మనకు నేర్పింది ఏమిటంటే, భయం విజయానికి శత్రువు, క్రమశిక్షణ జీవితానికి ఆయుధం, సేవే నిజమైన గౌరవం. చివరగా ఒక మాట, ప్రతి మనిషి జీవితంలో స్థానం గొప్పది కాదు, మన పని గొప్పది అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.